ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చెప్పే ముందు నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటా అండి. నా పేరు సరిత బాలరాజ్ గౌడ్ ఫ్రమ్ వికారాబాద్. టీచింగ్ ఫీల్డ్‌లో ఉంటూ ఈ వెస్టేజ్ అనే అవకాశాన్ని ఒక 2 సంవత్సరాల క్రితం నేను టేకప్ చేసిన. సో, ఈ బిజినెస్ ద్వారా నేను 40,000-50,000 ఇన్‌కమ్ తీసుకుంటూ 11,00,000 కార్ తీసుకోవడం జరిగిందండి. సో, ఎంతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తా ఉన్నాం. సొంత కార్ అనేది కల. అది నేను తీసుకోగలుగుతానా అనుకున్నా. కానీ బిజినెస్ నుంచి సాధ్యమయ్యింది. ఇలా ఎంతోమంది లక్షల ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. సో, ఆ ఇన్‌కమ్ ఎలా వస్తుంది? కంపెనీ మనకెంత ఇస్తుంది అనేది ప్లాన్ ప్రజెంటేషన్. సో, వినండి. నేను స్క్రీన్ షేర్ చేస్తా. సో, వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అండి. మనం ఎన్ని రోజులు ఎక్కడో అక్కడ మనకి ఇంట్లోకి కావాల్సిన నెలవారీ ఖర్చులు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అయినా సరే, హెల్త్‌కి సంబంధించిందైనా, అగ్రికల్చర్‌కి సంబంధించిందైనా, ఖచ్చితంగా మనకు గావాల్సిన ప్రొడక్ట్స్ ఎక్కడో ఒక చోట ఖర్చుని చేస్తూనే ఉన్నాం. మనకు గావాల్సిన వస్తువులు మనం గొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిందే. అక్కడేమన్నా బయట షాప్‌లో మనకు ఖర్చు చేస్తే తిరిగి ఆదాయం ఏమన్నా వస్తుందా అంటే ఎలాంటి ఆదాయం లేదు. కానీ ఇక్కడ ఒక కన్స్యూమర్‌గా ఉంటూనే బిజినెస్ ఆపర్చునిటీ డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ అండి. అందుకే వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. ఒక కన్స్యూమర్‌గా ఉంటూ లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ. సో, నేనది మీకు క్లారిటీ ఇస్తా. నేను చెప్పబోయే బిజినెస్‌లో రెగ్యులర్ మీరు చేసే జాబ్ ఏదైతే ఉందో, మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉందో, దాన్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా డైలీ 1-2 అవర్స్ 1 ఇయర్‌లో ఇది ఒకటే రోజు ఈరోజు జాయిన్ అయినామా రేపే డబ్బులొస్తాయనేది కాదండి. ఎందుకంటే ఇది జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్. ఎలాంటి డబ్బులు పెట్టేది లేదు, పెట్టిచ్చేది లేదు, అబద్దాలాడేది అంతకు మించి లేదు. కాబట్టి ఒక 1 ఇయర్ మనం కష్టపడాల్సిందే. 6 నెలలకు గూడా తీసుకోవచ్చు ఎవరి టాలెంట్‌ని బట్టి. సో, నేను చెప్పబోయే ప్లాన్ ఏదైతే ఉందో డైలీ ఒక 2 గంటలు 1 ఇయర్ కష్టపడగలిగితే 1,00,000 ఇన్‌కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఎలా అయితే ఉందో మీకది చెప్తాను. ఇక్కడ చూడండి ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో ఎవరు తప్పుగా అనుకోవద్దు. సామాన్యుల గురించి మాత్రమే చెప్తున్నా. నేను గూడా ఒక సామాన్యమైన మహిళనే. బిఫోర్ వెస్టేజ్ ఇప్పుడు మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నా. మన కలలు ఎలా అయితే ఉంటాయో మనకెందుకుండదండి? లగ్జరీగా బతకాలని మనకుండదంటారా? మంచిగా ఒక డ్రీమ్ హౌస్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి రెంట్ ఇల్లులో ఉన్న వాళ్ళకి అర్థమవుతది. సో, డ్రీమ్ హౌస్ తీసుకుందామని, మంచి కార్ తీసుకుందామని, పిల్లలకి మంచి ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్దామని, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇద్దామని, ఒక కాలనీలో 2 రకాల బస్సులుంటాయి. మామూలుగా ఉంటది. ఒకటి లగ్జరీగా ఉంటది. యాస్ ఎ పేరెంట్‌గా పిల్లల్ని డ్రాప్ చేయడానికెళ్తే పిల్లలు మన మొఖం చూస్తా ఉంటారు. ఎందుకు అంటే మన పిల్లలు లగ్జరీగా వేరే వాళ్ళ పిల్లలు బస్ ఎక్కుతా ఉంటే, మన మొఖం జూస్తే మనకనిపిస్తది. మన పిల్లల్ని గూడా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిపించాలని కోరిక లేక గాదు, పాకెట్ సపోర్ట్ చేయక. ఇక్కడ వెస్టైల్‌లో మంచి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయండి. ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, మంచి హెల్త్ గూడా ఉంటది బిజినెస్ ద్వారా మనకి. మంచి హెల్త్ తీసుకోవచ్చు. అండ్ 10 మందికి హెల్త్ పంచడం వల్ల వెల్త్ గూడా ఒకరికి ఇప్పియొచ్చు. మనం తీసుకోవచ్చండి. మనకు ఒక దగ్గర సిగ్నల్ దగ్గరనో ఎక్కడనో అనుకోండి ఎగ్జాంపుల్ చారిటీ ఇయ్యాలంటే చూడండి ఎంతోమంది కలలుంటాయి. ఒక అనాథాశ్రమంలో కొంత డబ్బులివ్వాలి నేను. కొంత డబ్బులు ఇది చేయాలని ఒక భిక్షాటన చేసుకునే వ్యక్తి మన దగ్గర డబ్బులకొచ్చిండు అంటే మనం ఏం చెప్తాం? చిల్లర లేవు అని చెప్తాం. అంతేనా? కానీ అదే 500 నోట్ ఇస్తే అతను తీసుకోలేడంటారా? తప్పకుండా తీసుకుంటారు. కానీ మన పాకెట్ సపోర్ట్ చెయ్యదు కాబట్టి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది ఇక్కడ నుంచి. టైమ్ ఫ్రీడమ్ ఉంటది. మనీ ఫ్రీడమ్ ఉంటది. జాబ్ జేసే వాళ్ళకు తెలుస్తది టైమ్ వాల్యూ. ఎందుకంటే ఎలాంటి పండగలుండవు, పబ్బాలుండవు. ఎనీ టైమ్ జాబ్ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు చూడండి ఎన్ని వర్షాలు పడుతున్నా జాబ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎళ్ళాల్సిందే. ఎందుకంటే బాస్ అనే వ్యక్తి మనకు ఫ్రీడమ్ లేదు. ఖచ్చితంగా జాబ్‌కెళ్ళాల్సిందే. అదే ఇక్కడ మేము వెస్టర్న్ ఆపర్చునిటీ తీసుకొని హ్యాపీగా ఇంట్లో ఉంటుతున్నాం. వర్షం పడుతుంది కాబట్టి ఉండగలుగుతున్నాం. మనం అనుకున్న టైంకి ఈ బిజినెస్ జేయొచ్చు. సో, ఇక్కడ చూస్తే మన కోరికలనేవి చాలా పెద్దగున్నాయి. కానీ ప్రస్తుతం మన లైఫ్ ఎలా ఉంది అంటే ఇవన్నీ నెరవేర్చుకోలేక అడ్జస్ట్‌మెంట్ జేసుకొని మనం బతుకుతా ఉన్నాం. అవునా? కాదా? సో, మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకుందామా అంటే మన జాబ్‌లో ఉందా? మన వల్ల అయితదా? జాబ్‌లో వచ్చే ఇన్‌కమ్‌తోని మన వల్ల అయితదా? అంటే ఎక్కడ గాదు. హౌ టు ఫుల్‌ఫిల్ ద డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. జాబ్‌లో డబ్బులున్నాయా? బిజినెస్‌లో డబ్బులున్నాయా? అంటే ఖచ్చితంగా బిజినెస్‌లోనే డబ్బులున్నాయని చెప్తారు. అయితే నేను చెప్పబోయే ఇప్పుడు బయట ఉంది. ఏదైతే బిజినెస్ ఎలా ఉంది ట్రెడిషనల్ బిజినెస్‌కి, ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ 21st సెంచరీ బిజినెస్ అండి. జాబ్‌లో ఫుల్‌ఫిల్ కాలేవు. బిజినెస్‌లో అవుతాయి. కానీ బిజినెస్ అందరము చేస్తున్నామా అంటే లేదు.
ఖచ్చితంగా జాబే వెతుకుంటాం. ఎందుకు అంటే బయట ట్రెడిషనల్ బిజినెస్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్‌మెంట్ ఖచ్చితంగా పెట్టాలి. లాక్స్‌లలో పెట్టాలి. మనకు లాక్స్‌లలో ఇన్‌కమ్ గావాలంటే కోట్లలో ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టాల్సిందే. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు రిస్క్ ఉండదంటారా? ఖచ్చితంగా రిస్క్ ఉంటది. ఎందుకంటే ఏదైతే బిజినెస్ స్టార్ట్ జేసినామో అది ఎంతవరకు సక్సెస్ అవుతదో తెలియదు. ఎంతవరకు మనం ఫెయిల్ అవుతామో తెలవదు అనే టెన్షన్ ఖచ్చితంగా ఉంటది. అండ్ ఇంకొకటి అదృష్టం బాగుండి మంచి మన బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది అంటే, ఖచ్చితంగా అదే బిజినెస్‌ని పక్కన కాంపిటీషన్‌తోని వేరే అతను ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే మనం ఏదైతే బాగా అందరూ అబ్జర్వ్ చేసిర్రంటే, మనం ఏదైతే బిజినెస్ పెట్టినామో అది నడిచిందో సేమ్ అలాంటిదే పెడతారు. కొత్తది పెట్టరు. ఎందుకంటే అతనిది నడుస్తుంది. నాది కూడా సేమ్ అదే ఖచ్చితంగా సక్సెస్ అయితాం అన్నట్టు. బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఏ ప్ర ఏ షాప్ పెట్టినా షట్టర్‌కి కిరాయి కట్టాలి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఖచ్చితంగా బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా అవసరం. అవునా? ఇదన్నా భయపడి వీటన్నిటికి భయపడి వద్దు అన్నట్టు జాబ్‌కి ఖచ్చితంగా తప్పక జాబ్‌లు చేయాల్సొస్తుంది. అవునా? ఇక్కడ నేను చెప్పబోయే బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో 21st సెంచరీ బిజినెస్ ఆపర్చునిటీ అండి. జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఎలాంటి రూపాయి పెట్టేది లేదు, పెట్టించేది లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే ఇది ఎంత జెన్యూన్ కంపెనో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనప్పుడు ఎలాంటి రిస్క్ ఉంటదా? నో రిస్క్. రిస్కే లేనప్పుడు అసలు మన బిజినెస్‌లో కాంపిటీషనే ఉండదు. ఎంతమందికన్నా బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. అండ్ ఎక్స్‌పర్ట్ టీమ్ ఇక్కడుంటది. సపోర్ట్ ఉంటది. అండ్ గైడెన్స్ ఉంటది. ఎందుకు అంటే బయట లక్షలు సంపాదిస్తున్నాము అంటే ఎలా సంపాదించాలని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మన దగ్గర నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు నేను నీకు సపోర్ట్ చేస్తా అని మన వెస్టైన్‌లో విన్నింగ్ టీమ్ సపోర్ట్‌తోని మనం ముందుకెళ్తా ఉన్నాం. సో, ఇదంతా లేదు అన్నప్పుడు ఓకే మేడం. పెట్టేది లేదు, పెట్టిచ్చేది లేదు, అబద్దాలు లేనేది లేదు అంటున్నారు గదా! మనకెందుకిస్తుంది కంపెనీ అంటే ఒక్కటి జూడండి. నాకు గూడా తెలీదు. ఈ బిజినెస్‌లోకొచ్చినంక అర్థమైతది. ఇక్కడ చూపించే స్ట్రక్చరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. మనము ఏదైనా సరే వస్తువు కొనాలి అంటే మార్కెట్‌లో ఖచ్చితంగా రిటైల్ షాప్‌లోనే తీసుకుంటాం. అవునా? యాస్ ఎ కస్టమర్‌గా ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను చెప్పింది గాదు. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఆల్రెడీ మనకు ప్రూవ్ అయ్యిందే ఇది. మన ప్రొడక్ట్ ఏదైనా ఒక రూ. 100 ప్రొడక్ట్ మనం కొన్నాము కిరాణా షాప్‌లో, రిటైల్ షాప్‌లో అంటే అతనేమన్నా తయారు చేస్తాడంటే లేదు. ఖచ్చితంగా కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేసిందే ఉంటది. కంపెనీలో ఇప్పుడు మనం రూ. 100 కొనుక్కుంటున్నామంటే కంపెనీలో అంతకే మ్యానుఫ్యాక్చర్ అవుతదంటారా? లేదు. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఖచ్చితంగా ఒక 30-35 రూపీస్‌కి మ్యానుఫ్యాక్చర్ అయితే ఒక 5% కంపెనీ చూసుకొని రూ. 40కి అంటే 40%కి రిలీజ్ చేస్తే మన దాకొచ్చేసరికి రూ. 100 అవుతుంది. ఒక ప్రాడక్ట్ ఏదైనా తయారైందంటే దాని రంగు, దాని రుచి, దాని ఏమన్నా మారుతదా? క్వాలిటీ గాని, క్వాంటిటీ గాని ఏమి మారదు. దానికి మారేది ఏది అయితే ఎంఆర్‌పీ ప్రైస్. అవునా కాదా? మనం ఏడ తెచ్చుకుంటామంటే ఒక రిటైల్ షాప్‌లో తెచ్చుకుంటాం. రిటైల్ షాప్ అతనేమైనా తయారు చేస్తాడా అంటే హోల్‌సేల్ షాప్‌లో. అతనేమన్నా తయారు చేస్తాడా అంటే డిస్ట్రిబ్యూటర్స్. డిస్ట్రిబ్యూటర్స్ గూడా సి అండ్ ఆఫ్ ఏజెన్సీ అని క్యారీ అండ్ ఫార్వర్డ్. ఇది ఎక్కడైనా గుండు సూది నుంచి బెంజ్ కార్ వరకి ఈ సి అండ్ ఆఫ్ ఏజెన్సీ అనేది డైరెక్ట్ కంపెనీకి టై అప్ అవ్వడం జరుగుతది. వీళ్ళేం మోసం చేస్తలేరు. ఎవరికైనా కిరాణా షాపులుంటే ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరం కష్టపడితేనే డబ్బులొస్తాయి. వీళ్ళు గూడా టైమ్‌ని, మనీని ఇన్వెస్ట్‌మెంట్ చేసి యాస్ ఎ కస్టమర్ దాకా తీసుకొస్తున్నారు. అవునా? వీళ్ళేం తప్పు పని చేయట్లేదు కాబట్టి వీళ్ళు గూడా తలా 10% చూసుకుంటారు. ఒక 100కి, 40కి మనం ఎంత లాస్ అవుతున్నామంటే రూ. 60 లాస్ అవుతున్నాము అంటే, వీళ్ళు తలా 10 తీసుకుంటే 40% ఎళ్ళిపోతదండి. అండ్ ఇంకొకటి ఒక చిన్న లాజిక్ ఆలోచన చేయండి. కంపెనీ ఎక్కడో ఉంటది. వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, వేరే దేశంలో ఉండొచ్చు. కానీ ఒక సబ్బు లాంచ్ అయింది అంటే, యాస్ ఎ కస్టమర్ దాకా వస్తుంది అంటే డైరెక్ట్ కంపెనీ వచ్చి చెప్పదు. అవునా? కాదా? మధ్యవర్తుల్ని ఖచ్చితంగా వాడుకోవాల్సింది. ఎవరు అంటే యాడ్స్. మనం ఇంట్లోనే ఉంటాము. మనమే రీచార్జ్ చేసుకుంటాము. మనమే సీరియల్ చూస్తాము. మనమే రీచార్జ్ చేసి మన డబ్బులతోని అడ్వర్టైజ్‌మెంట్ ఫ్రీగా మన ఇంటి దాకా వస్తూనే ఉంటది. ఏ ప్రొడక్ట్ లాంచ్ అయినా అడ్వర్టైజ్‌మెంట్ ఎవరు తీస్తారు అంటే సెలబ్రిటీలు. నేను సెలబ్రిటీల పేరు తీసుకోను. ఒక సెలబ్రిటీ వచ్చి ఏమంటది నా చర్మ సౌందర్యం రహస్యం లక్స్ అంటది. ఇంకో సెలబ్రిటీ వచ్చి ఏమంటాడు బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. ప్రతి అగరబత్తి నుంచి టాయిలెట్ క్లీనర్ వరకు ప్రతి ఒక్కటి మన దాకా వస్తుంది. మా కంపెనీలో తయారైన ప్రొడక్ట్ అంటే యాడ్స్ రూపంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు. వాళ్ళకి లగ్జరీ లైఫ్ లేదంటారా?
ఎందుకు యాడ్స్ చేస్తున్నారు? ఒకవేళ యాడ్స్ బంద్ చేస్తే ప్రొడక్టే బందయిందనుకోని కొనడమే బందయితది. అవునా కాదా? ఎన్ని రోజులు స్క్రోలింగ్ అయితే అన్ని రోజులు వాళ్ళకి ఖచ్చితంగా 20% రెమ్యునేషన్ తీసుకుంటారంట. అట్లా 60% లాస్ అవుతున్నాం. ఎవరు అంటే యాస్ ఎ కస్టమర్. లగ్జరీగా ఎవరు బతుకుతున్నారంటే వీళ్ళందరూ బతుకుతున్నారు. సో, కంపెనీ ఏమంటుందంటే 60% మీదే మీకే ఇస్తా అంటుంది. ఫస్ట్ మీది మీకిస్తా. దీన్ని ఇంకా బిజినెస్ చేసుకుంటే మీకు ఇన్‌కమ్ రూపంలో గూడా మీకిస్తా అని చెప్తుంది. వీళ్ళందరి మధ్యనున్న వ్యక్తులనందరూ తీసేద్దాం. ఎక్కడున్నాయండి గవర్నమెంట్ జాబులు? ఎంతోమంది చదివి ఖాళీగా ఉంటా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకు నాకంటూ ఒక్క ఛాన్స్ వస్తే చాలు నన్ను నేను నిరూపించుకుంటా. నీతిగా, నిజాయితీగా అన్న వాళ్ళకు నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ అండి వెస్టేజ్. దీంట్లో ఎలాంటి ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదు. ఒక 18 సంవత్సరాల పైన బడుంటే చాలు. ఎంత ఏజ్ అయినా సరే బిజినెస్ స్టార్ట్ జేయొచ్చు. సో, ఈ 60% మనకే ఇస్తంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ రూపంలో. ఎలా అంటే యాస్ ఎ కస్టమర్‌గా నువ్వు ముఖ్యము. తయారు చేసే నేను ముఖ్యం. సో, కస్టమర్ టు కంపెనీ. వీళ్ళందరిని తీసేసి 60% మనకే ఇస్తా అంటుంది. సో, ఎలాగో చూద్దాము. ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ చూద్దాము. ఇది పాత లెక్కల ప్రకారం అండి. నేనిప్పుడు కొత్త లెక్కల ప్రకారం చెప్తా. ఫస్ట్ మన కంపెనీ 2004లో స్టార్ట్ అయిందండి. ఇక్కడ మనకు ముగ్గురు త్రిమూర్తులంటారు. గౌతమ్ బాలి సార్, కన్వర్‌బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్. కంపెనీ ఫౌండర్స్ వీళ్ళు. 2004లో వాళ్ళప్పుడు ఆలోచన చేశారు. ఇంకా కొన్ని రోజుల్లో జాబులనేవి దొరకడం చాలా కష్టం. ఎంతోమంది యువత నిరుత్సాహంగా ఉంటున్నారు అనే ఉద్దేశంతోని ఎంతో మందికి ఒక కస్టమర్‌కి గాని ఒక మంచి సెలబ్రిటీగా మారుద్దామనే ఉద్దేశంతోని వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతోని 2004 జూన్ 2కి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు చూడండి మనకు 21 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అవునా? అప్పుడు 2 ప్రాడక్ట్‌లతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 370 ప్లస్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది కంపెనీ. అంటే ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆరుగురు డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు మనలాంటి పర్సన్‌లు ఆరుగురు డిస్ట్రిబ్యూటర్‌తో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు 4,00,00,000 యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. దీంట్లో ఒకటి గ్రేట్‌గా చెప్పదగింది ఏంది అంటే 1,80,00,000 వుమెన్సే ఉన్నారండి లేడీస్. ఎందుకంటే లేడీస్‌కి ఎన్నో కోరికలు ఉండింటాయి. కానీ వాళ్ళ ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండి, నా లైఫ్ ఇంతే అని అడ్జస్ట్‌మెంట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ బీభత్సంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. 1,80,00,000 లేడీసే ఉన్నారు. 3,00,00,000 టర్నోవరు ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 5,00,00,000 టర్నోవర్ అయింది. ఇప్పుడు 5,000,00,00,000 టర్నోవర్ ఇస్తుంది పర్ ఇయర్. మన దగ్గర 3,500 నుంచి 4,000 అవుట్‌లెట్స్ ఉన్నాయండి. మన నియర్ బై ఎక్కడ మన ఆన్‌లైన్ బిజినెస్ గాదు. అమ్ముకొని పోయేటోళ్ళం అంతకు మించి కాదు. ప్రతి ఒక్క చోట మన దగ్గర స్టోర్ ఉంది. ఎవ్వరు దగ్గర ఉంది అంటే నియర్ బై ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట స్టోర్ ఉండిట్టది. మనం ఇక్కడ ఫ్రీగా జాయినింగ్ ఒక ఆధార్ కార్డ్ అన్నా, ఐడీ కార్డు, ఓటర్ ఐడీ కార్డ్ అన్నా, లేదంటే పాస్‌పోర్ట్ అన్నా, డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఏదో ఒక గవర్నమెంట్ ప్రూఫ్ ఉన్నది కార్డ్ ఇస్తే, ఐడెంటిటీ కార్డ్ ఇస్తే మీకు ఫ్రీగా ఐడీ జనరేట్ చేయడం జరుగుతది. ఈ ప్రొడక్ట్ అంతా తీసుకోవడము మామూలుగా రిటైల్ షాప్‌లో తీసుకున్నట్టు వీలు గాదు. ఖచ్చితంగా ఐడీ నంబర్ ఉండి ఎవ్వరి ఐడీ నంబర్ మీద వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే పాయింట్ వాల్యూ జనరేట్ అయితది కాబట్టి. ఇండియా లెవెల్‌లో నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. గ్లోబల్‌గా 36 ప్లేస్ ఉంది. ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి హెల్త్ ఉంది, వెల్త్ ఉంది అండ్ ఈ 2 ఉంటే హ్యాపీనెస్ ఖచ్చితంగా వస్తది. ఒకటి ఆలోచన చేస్తే కోటీశ్వరులు కోట్లున్న 3 పూటలు కడుపు నిండా తిండి తింటే చనిపోయేంత ప్రాబ్లమ్స్‌తోనే సఫర్ అవుతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి హెల్త్ ఇవ్వచ్చు మనం. సో, ఓకే మేడం. కొందరేమనుకుంటారంటే నేను ఒక ప్రొడక్ట్ ఒక సబ్బు వాడతా. నేను అదే వాడతా. ఎందుకు చేంజ్ చేయాలి? మార్కెట్‌కి మనకి తేడా ఏందో చెప్పగలగాలి గదా! ఇక్కడ చూడండి మనకు బయట రిటైల్ షాప్‌లో ఎంఆర్‌పీకి ఇస్తారా? డిస్కౌంట్‌కి ఇస్తారా? అంటే ఖచ్చితంగా ఎంఆర్‌పీకే ఉంటది. మన దగ్గర ఎవ్రి ప్రొడక్ట్ మీద 10-20% డిస్కౌంట్ ఖచ్చితంగా ఉంటది. ఆఫర్ విషయంకొచ్చేసరికి బయట ఎలాంటి ఆఫర్స్ ఉండవు. ఒకప్పుడు ఉండే 3 సబ్బులు తీసుకుంటే ఒక స్పూన్ అని ఆఫర్ పెట్టి మళ్ళీ దానికి తగ్గ ఖర్చు కింద తీస్తూనే ఉంటాడు. మన దగ్గర 10% ప్రొడక్ట్ అనేది ఫ్రీగా వస్తది ఎంబడే. మనం బిల్ చేసిన ఎంబడే. 3,000 తీసుకుంటే 300, 2,000 తీసుకుంటే 200 అట్లా మనకు ఎవ్రీ మంత్ 10% ప్రొడక్ట్ అనేది ఫ్రీ వస్తది. అండ్ క్యాష్ బ్యాక్ అనేది చూడండి ఇది పాత లెక్కలు 5-11% ఉండే మనం జాయిన్ అయినప్పుడు 5%లో ఉంటాము. మనం బిజినెస్ బిల్డ్ చేస్తా ఉంటే 16% వరకు మనకు క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక ఖర్చుని ఆదాయంగా అన్నా గదా! ఇంతకుముందు ఒక నెలవారీ ఖర్చులు. ఈ మంత్ నేను
3000 పెట్టి తీసుకున్నా అంటే అక్కడ కిరాణా షాప్‌లో మనకేమన్నా "నువ్వు ఇన్ని రోజుల నుంచి తీసుకుంటున్నావు. నీ అకౌంట్‌లో డబ్బులేస్తాను" ఏమన్నా అంటుందా అంటే వాళ్ళకి గూడా రాదు గాబట్టి మనకు కూడా ఇవ్వడు. కానీ మనం ఇక్కడ ఫస్ట్ ఖర్చు పెట్టి మన ప్రొడక్ట్ ఏదైతే తీసుకుంటామో ఒక టీమ్‌ని బిల్డ్ జేయడం వల్ల మళ్ళీ మనకు క్యాష్ రూపంలో మన డబ్బులు మనకు రిటర్న్ ఒస్తాయి. ఇంకా పెద్ద బిజినెస్ చేసుకుంటూ పోతే మనకు వేలల్లో, లక్షల్లో గూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఓపిక పట్టగలగాలి. అండ్ ఇంకొకటి కన్సిస్టెన్సీ. నేనిప్పుడు కిరాణా షాప్ గురించి చెప్తున్నా అండి. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నా గాబట్టి, ఇక్కడ ఇంత తీసుకోవాలని రూల్ ఏదీ లేదు. ఇంత తీసుకోవాలనే లేదు. ఇంతమందిని జాయిన్ చేయాలి ఎలాంటి రూల్ లేదు. బట్ కంపెనీ నుంచి ఒక ఆఫర్ ఉంది గాబట్టి చెప్తున్నాము. ప్రతీది మనది పాయింట్ వాల్యూతోని బిజినెస్ అవుతది గాబట్టి, ఒక 100 పీవీ అంటే అప్రాక్సిమేట్‌లీ 3500 ప్లస్ అవుతది. 4 మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ రూ. 2515 వర్త్ గల ప్రొడక్ట్ వోచర్ మనకు ఫ్రీ వస్తది. దాంతోని మనం ఎంతనన్నా ప్రొడక్ట్ మనకు గావాల్సిన ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు. రూ. 2515లో. లేదు మేడం మాకింత పట్టదు. మేము చిన్న ఫ్యామిలీ అంటే మనకి ఇంకొక ఆఫర్ గూడా ఉంది. 60 పీవీ అంటాము. ఇది గుణంగా ఆల్‌మోస్ట్ 2300 వరకు అవుతది. ఇది గూడా 4 మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ రూ. 1250 వర్త్ గల ప్రొడక్ట్ ఫ్రీ వస్తది. ఇంతకుముందు 1250ది కంపెనీ వోచర్ ఏదో ఒకటి పెడుతుండే. కానీ ఇప్పుడు అది గాదు. అది గూడంగా మన ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ తీసుకోమంటుంది కంపెనీ. ఆపర్చునిటీ ఏదైతే ఉంది అంటే బయట ఎలాంటి ఆపర్చునిటీ లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బయట షాప్‌లో ఖర్చు మాత్రమే అవుతుంది. మన షాప్ చేంజ్ చేయడం వల్ల, బయట షాప్ చేంజ్ చేసి మన షాప్‌లో తీసుకోవడం వల్ల ఆ ఖర్చుని ఆదాయంగా తీసుకుంటామని చెప్తుంది. ఇదంతా కొనడం వల్ల బెనిఫిట్ మాత్రమే అండి. బిజినెస్ గురించి ఇంక నేను చెప్పలేను. కొనడం వల్ల ఇదంతా మనం కాలిక్యులేట్ చేసుకుంటే 50% బెనిఫిట్ మాత్రం జరుగుతది మనం కొనడం వల్ల. కంపెనీ మనకి ఎంత ఇస్తన్నది 60% ఇస్తా అన్నది. సో, మిగతా 10% ఎట్లుంటది అంటే ఇక్కడ చూడండి. నేనిక్కడ చేసినట్టు 10 మంది, 100 మంది స్ట్రక్చర్ చూపిస్తున్నా అంటే 10 మందికి జాయిన్ చేయాలని ఎలాంటి రూల్స్ లేదు. బట్ ఏం చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తదనే స్ట్రక్చర్ మాత్రమే ఇక్కడ. ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫ్యామిలీకైనా ఖచ్చితంగా రూ. 3000 ప్రొడక్ట్ ప్రతి నెల మనకు ఖర్చు అవుతూనే ఉంటది గదా! అదే ఖర్చుని ఇక్కడ తీసుకోమని చెప్తుంది. ఫస్ట్ మనమున్నాము. బాగా ఇది గమనించండి. ఒక 3000 పెట్టి తీసుకున్నాము. ఇది గూడా రూల్ లేదు. ఇది గూడా గుర్తుంచుకోండి. 3000 పెట్టి తీసుకున్నాము. ఇలాంటి జూమ్ సెషన్స్ ఉంటాయి. విన్నాము. ఎంతోమంది కొన్ని 2 మీటింగ్‌లకు మనం అటెండ్ అయిన తర్వాత బిజినెస్ మీద హోప్ వచ్చింది. యెస్ మేడమ్ వీళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. నేను సక్సెస్ అవ్వొద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు మీరంటే, మీరు కొనుక్కున్న వల్ల మీరు ఒక రూ. 90 నుంచి రూ. 100 వోచర్ ఫ్రీ వస్తది. ఫ్రీ ప్రొడక్ట్ ఇవన్నీ కన్సిస్టెన్సీ మనకు వర్తించుకుంటూ ఒక రూ. 90 మీ అకౌంట్‌లోకి పడ్డది. మీరు కొనుక్కోవడం వల్లనే. ఆ రూ. 90 పడ్డది అన్నా బయట అది గూడా వస్తలేదు గదా! సో, ఆ రూ. 90 పడ్డప్పుడు మనకు చిన్న హోప్ స్టార్ట్ అవుతది. సో, నేను బిజినెస్ చేస్తే ఈ రూ. 90ని 9000 చేయొచ్చు, 90,000 చేయొచ్చు, 9,00,000 కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన లీడర్స్ ఉన్నారు. సో, ఇదంతా మనం టీచింగ్ ఇస్తా ఉంటాం జూమ్‌లో నచ్చినంక, మనల్ని నమ్మేవాళ్ళు పలానా పర్సన్ చెప్తున్నాడు అంటే ది బెస్ట్ అని నమ్మేవాళ్ళు ఎంతో మంది ఉండింటారు గదా! సో, ఒక 10 మందికి మాత్రమే. ఇది మళ్ళీ చైన్ సిస్టమ్ అని అదని అనుకోవద్దు. మనకు ఈ లెగ్గులు, ఆ లెగ్గులు ఎలాంటివి ఉండవు. జస్ట్ మీకు అర్థం గానీకే చెప్తున్నా. ఒక 10 మందికి సేమ్ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళు గూడా వాళ్ళకి గావాల్సిన వస్తువులు ఏదైతే ఉందో వాళ్ళ షాప్ చేంజ్ చేసుకుంటే ఒక రూ. 3000ది కంపెనీకి టర్నోవర్ 30,000 ఇచ్చినాం. ఎవరి వల్ల? ఫస్ట్ పర్సన్ మనమున్నాం. 30,000లో 10% 3,000 ఈ బెనిఫిట్ అనేది మనకు జరిగింది. ఫస్ట్ మనం ఎంత పెట్టి కొనుక్కున్నాం? 3000. సో, మనం కొనుక్కున్నది మనకు ఫ్రీ అయిపోయింది గదా! వీళ్ళందరికీ 10 మెంబర్స్‌కి 50% బెనిఫిట్ జరుగుతది. రూ. 90 వోచరు వాళ్ళకొస్తుంటది. వాళ్ళది వాళ్ళకొచ్చుకుంటూ మనకు రూ. 3,000 బెనిఫిట్ జరుగుతది. అవునా? కంపెనీ సేమ్ అండి. అందరికి సేమ్ స్ట్రక్చర్. వాళ్ళు గూడా వాళ్ళకి గూడా సేమ్ జూమ్ వినిపిస్తాం. ఆ 10 మంది కాస్త అరే! మీటింగ్స్ అటెండ్ అవుతారు. బాగుంది. నేనెందుకు జేయొద్దని డెసిషన్ తీసుకుంటారు. 100 మంది అయ్యిండ్రనుకో మన ఆర్గనైజేషన్‌లో సేమ్ వాళ్ళు గూడా షాప్ చేంజ్ చేసుకుంటే కంపెనీకి 3,00,000 టర్నోవర్ అండి. దాంట్లో రూ. 30,000 మనకు ఇన్‌కమ్ రూపంలో ఎవ్రీ మంత్ 10థ్‌కొస్తది. ఏది ఏమైనా 10థ్ రోజు మాత్రం మన అకౌంట్‌లో జమ అవుతాయి. చూడండి ఈ 30,000కు దేశం గాని దేశం పోతా ఉన్నారు. రాష్ట్రం గాని రాష్ట్రం పోతా ఉన్నారు. కష్టపడతా ఉన్నారు. ఇక్కడ నలుగురితోని మాట్లాడడం వల్ల 30,000 ఇన్‌కమ్ వచ్చింది అంటే నాట్ ఎ జోక్ గదా! సో, సేమ్ అదే 100 మంది కాస్త వాళ్ళు 10 మందికి చెప్పుకుంటే 1000 మందవుతారు. మన ఆర్గనైజేషన్‌లో వాళ్ళ నుంచి వచ్చిన టర్నోవర్ 30,00,000 మనకు రూ. 3,00,000 వస్తాయి. అయితే నేను ఈ 3 నెలల స్ట్రక్చర్ చూపించిన. కానీ ఇదే ఖచ్చితంగా అవుతదని రూల్ లేదు. దీనికి టైం పట్టొచ్చు. 3 నెలలు పట్టొచ్చు.
3 సంవత్సరాలు గూడా పట్టొచ్చు. 3 సంవత్సరాలలో 3,00,000 రాకున్నా రూ. 1,00,000 వచ్చినా మనం బెనిఫిటే గదా! నలుగురితోని మాట్లాడడం వల్ల. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా. కంపెనీ నుంచి ఆఫర్స్ అన్నీ ఇక్కడ మనకు లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ట్రావెల్ ఫండ్ వస్తది. మనకు కార్ ఫండ్ వస్తది. వెస్టర్న్ నుంచి కార్ తీసుకున్నా అంటారు గదా! మన చెక్‌ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఖచ్చితంగా మనకు 5% కార్ ఫండ్ వస్తది. హౌస్ ఫండ్ వస్తది. చాలా మనకు ఇవన్నీ బెనిఫిట్స్ అండి. నేను తొందరగా కంప్లీట్ చేస్తా. ఇక్కడ చూడండి గ్రేట్ మెంటర్ ఎస్‌పి బారెల్ సార్ ఇక్కడ పైన ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డ్ గ్రహీత, మోటివేషన్ స్పీకర్, ఆథర్ ఆల్సో. సార్ మనం విన్నింగ్ టీమ్ మన టీమ్ పేరు విన్నింగ్ టీమ్ అంటామండి. విన్నింగ్ టీమ్ మెంటర్ సార్ ఒక రూ. 1,00,00,000 నెలకు తీసుకుంటూ మనందరికీ గోక్రోన్ ఎఫ్ఐ లాంటి మనకు ఇయర్లీ ట్వైస్ 2 మీటింగ్‌లవుతాయి. సో, ఆ మీటింగ్‌లకు సార్ కలవచ్చు. అండ్ ఇక్కడ ఇందర్‌బీర్ సింగ్ అండ్ సతేందర్ కౌర్ మేడం అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లు. పేదవాళ్ళకి ఆపర్చునిటీ అనే ఉద్దేశ్యంతోని ప్యాషనేట్‌గా వర్క్ చేస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ చరణ్ సార్, భార్గవి మేడం అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి. పక్కన సత్యనారాయణ సార్, షీలా కులకర్ణి మేడం వీళ్ళు ఇంజినీర్. ఇక్కడ చూడండి పైననేమో చదువుకున్న వాళ్ళని చెప్పినా గదా! ఇక్కడ ఎలాంటి చదువు లేకుండా పైన వాళ్ళిద్దరు సలీం సార్, శ్రీనివాస్ సార్ ఇద్దరు క్యాబ్ డ్రైవర్స్ శంషాబాద్‌లో. సలీం సార్‌ది ఇక్కడనే శంకరపల్లి దగ్గర బానూరు. సార్ ఒక 24, 25 లక్షల అప్పు ఉండేనంట. సార్‌ది పెద్ద స్టోరీ ఉంది. నేను తర్వాత మళ్ళీ మీటింగ్‌లో చెప్పడం జరుగుతా ఉంటది. ఒక అప్పుతోని ఈ ఆపర్చునిటీ తీసుకొని ఇక్కడ ఎవ్రీ మంత్ 13,50,000 ఇన్‌కమ్ తీసుకుంటూ రూ. 1,00,00,000 మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది సారు. అండ్ 1,50,00,000 పెట్టి ఇల్లు గూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ సార్ ఉన్నాడు గదా! శ్రీనివాస్ సార్ గూడా 3,00,00,000 ఇల్లు స్టార్ట్ జేషిండు ఆల్రెడీ రీసెంట్‌గా. రూ. 1,00,00,000 పెట్టి తను గూడా బెంజ్ కార్ 80,00,000 బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ పురుషోత్తమ దాసు పూర్ణిమ మేడం అని సార్ చూడండి ఎవరికన్నా మనం ఈ కంపెనీ గురించి చెప్తే కంపెనీలో చాలా వేస్ట్ డబ్బులు పెట్టేది ఉంటది. మోసపోతారు. జాయిన్ అవ్వొద్దు అని చెప్తారు గదా! ఎందుకంటే బయట ఫ్రాడ్ ఉంది గాబట్టి అనుమానించడం తప్పు లేదు. పోలీస్ ఆఫీసరే మనకిక్కడుండు. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పురుషోత్తమ సారు. సార్ ఇన్‌కమ్ పర్ మంత్ 19,00,000 రూపీస్ అండి. అండ్ దీంట్లో హైయెస్ట్ పిన్ బీఎంసీఎం, డీసీడీ అంటాము. ఇక్కడ అశోక్ సార్, లావణ్య మేడం అని మనం వీళ్ళ ఆధ్వర్యంలో వర్క్ చేస్తా ఉన్నాం ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో. సార్ నాకు అక్రమ్ సార్ ఆపర్చునిటీ చెప్పినప్పుడు అశోక్ సార్‌కు రూ. 4,00,000 ఇన్‌కమ్ ఉండే అండి. నేను బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఒక గోక్రోన్ మీటింగ్‌కెళ్తే అప్పుడు 6,60,000 ఇన్‌కమ్ వచ్చింది. ఇప్పుడు సార్‌కి ప్రెజెంట్ 10,00,000 ఇన్‌కమ్ తీసుకున్నాడు. రూ. 1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నాడు. వీళ్ళందరూ లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తారు. చూడండి సార్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెస్టేజ్. ఒక చిన్న ఫోటోగ్రఫీ ఇక్కడుంది చూడండి స్టూడియో. అక్కడి నుంచి ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాడు. సో, వీళ్ళందరూ చాలా ఉన్నారు. మన దగ్గర హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫేస్‌కి సంబంధించి, బాడీకి సంబంధించింది. పర్ఫ్యూమ్స్ ఉంటాయి. నేచురల్ బాడీ కేర్స్ సార్ వాళ్ళకి షేవింగ్ క్రీమ్, రిలీఫ్ క్రీమ్ అండ్ 3 రకాల బ్రష్‌లుంటాయి. ఇక్కడ చూడండి ఏ ప్రాబ్లమ్ లేదంటే నీమ్ పేస్ట్ సజెషన్ చేయొచ్చు. పళ్ళ మీద గారెలున్నాయంటే ఎక్స్‌ట్రా వైట్నింగ్ పేస్ట్ ఇవ్వచ్చు. పళ్ళ ప్రాబ్లమ్ ఉందంటే జ్ఞాన పేస్ట్. చిగురు నుంచి రక్తం రావడము, పళ్ళ నొప్పి ఉంది అన్న వాళ్ళకి ఖచ్చితంగా మన జ్ఞాన పేస్ట్ ఇవ్వండి. ఇక్కడ హెల్తీ ఫుడ్ అండి. బ్రేక్‌ఫాస్టు, ఫ్రెషనప్ డ్రింక్ బయట ఏమేమైతే దొరుకుతాయో వాటి ప్లేస్‌లో మనయి ఉంది. బయట బిజినెస్ కాలేదు. ఇక్కడ బిజినెస్ అవుతుంది. అంతే తేడా. సో, ఇక్కడ ప్రతి ఒక్కటి డిష్ వాష్ లిక్విడ్ అని, సర్ఫ్ అని, అల్ట్రా స్వాబ్ ఇవన్నీ ఉంటాయి. అంటే సామాను తోముకునేకి, బండలకి, బట్టలకి అండ్ వాష్‌రూమ్‌లో మన దగ్గర ఇప్పుడు మాస్క్‌లు కూడా దొరికినాయి. కరోనా టైంలో బ్యూటీ ప్రొడక్ట్స్, అగ్రి దేశానికి వెన్నెముక రైతు అంటాం గదా! ఆ రైతుకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గరున్నాయి. మన దగ్గర గ్రోతింగ్‌కి ఉన్నాయండి. పురుగుల మందు ఉండదు. పురుగుల మందులో కలిపేది గమ్ములాగా అగ్రి 82 ఉంటది గానీ, పురుగుల మందులుండవు. మన దగ్గర గ్రోతింగ్‌కి, భూమిని సారవంతం జేయడానికి, భూమిని లూజ్ జేయడానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గరుంటాయి. అండ్ హెల్త్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మన దగ్గర. ప్రతి ఒక్క డిసీజ్‌కి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని మన సప్లిమెంట్స్ అన్నీ. చూడండి ప్రతి ఒక్క సప్లిమెంట్స్ ఇక్కడున్నాయి. మన హార్ట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. చూడండి వెయిట్ లాసు నేను వేరే కంపెనీ పేరు తీసుకోను. నెలకు 10,000, 20,000 పెట్టి వెయిట్ లాస్ అయ్యి ఇబ్బంది పడతా ఉన్నాం. మనం హెల్తీగా ఉంటూ మన దగ్గర వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి మన దగ్గర ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఉమెన్ హెల్త్ అండ్ హైజీన్ అండి. వాళ్ళకి కూడా సంబంధించినయి. పీసీఓడీ ప్రాబ్లమ్ నుంచి మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఒక్కటి అండి ఫైనల్లీ సక్సెస్ ఈస్ నాట్ ఎన్ ఓవర్‌నైట్ జర్నీ. బాగా గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. ఒక్క రోజులో వచ్చే సక్సెస్ నిలబడదు. లేట్‌గా వచ్చిన సక్సెస్ ఖచ్చితంగా కష్టపడి ఏదైనా ఒక రూపాయి వచ్చిందంటే మనకు అది ఆ ఒక్క రూపాయి అనేది మనకు వర్తిస్తది. కానీ అన్యాయంగా వచ్చిన రూ. 10 ఈజీగా ఎళ్ళిపోతాయి. అందుకే ఇక్కడ ఉన్న సెలబ్రిటీలందరూ ఒక్క రోజులో సక్సెస్ అయినోళ్ళు కాదు. ఎంతో కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. సో, ఇక్కడ నేను చెప్పబోయేది అదే 1-2 ఇయర్స్ ఈ బిజినెస్ నిలబడగలిగితే నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి. నేనెందుకు ఈ బిజినెస్ జేయొద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ తీసుకోండి. ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి. నేను ఈరోజు జాయిన్ అయ్యి రేపే నాకు డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి ఎళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఓపిక చాలా అవసరం. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే ఛాన్స్ ఉందండి. సో, థాంక్ యూ సో మచ్. నా ప్లాన్ ప్రజెంటేషన్ విని ఒక్కరన్నా డెసిషన్ తీసుకుంటే నేనెంతో హ్యాపీగా ఫీల్ అవుతా. దీనికి సంబంధించి ఒక 2 డెమోస్ చూపిస్తా నేను. నా ప్లాన్ ప్రజెంటేషన్ నచ్చినట్లయితే నేను చాలా ధన్యురాలినవుతా అనుకుంటా. సో, ఎలాంటి డౌట్లున్నా అడగొచ్చు. నేనొక 2 డెమోస్ చూపిస్తా. ఒక్క నిమిషం అండి.